అతనికి తోచింది అలాగా నిర్ణయం చేసి ఇంప్లిమెంట్ చేసేటువంటి సిస్టమ్ వచ్చినప్పుడు అతని యొక్క రాజకీయ వ్యవహారం చూస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పొలిటికల్ టెర్రరిజం. ఎంచేతంటే పొలిటికల్ టెర్రరిజం, టెర్రరిస్టులు చాలామంది ఉంటారు, కానీ వీళ్ళు పొలిటికల్ టెర్రరిస్టులు. అంచేత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, అదేవిధంగా కౌలన్ శక్తిని పక్కన పెట్టి, సిస్టమ్స్ని కూడా పక్కన పెట్టి, కొంతమందిని వాడు ఇష్టం వచ్చినట్టు వాడుకుని ఈ యొక్క పరిపాలనా విధానాన్ని చూస్తూ ఉంటే అస్తవ్యస్తం. దీనివల్ల నష్టపోయేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు ఉంటాడో, 3 సంవత్సరాలు ఉంటాడో, తర్వాత 4 సంవత్సరాలు ఉంటాడో. ఎనివే ఆల్రెడీ ప్రజలందరూ అనుకుంటున్నారు అతను రేపు ఇంకా మళ్ళీ రెండోసారి ఎలక్ట్ కాగడని. అంచేత అతను ఎలక్ట్ కాకపోవచ్చు, రేపు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ రావచ్చు. కానీ నష్టపోయింది 5 సంవత్సరాల్లో, అతను ఉండేటువంటి టైంలో నష్టపోయేది ప్రజలు, రాష్ట్రం విపరీతంగా నష్టపోతుంది. మన ఇమేజ్ పోయింది ఆల్రెడీ. ఆ ఇమేజ్ పోవడం వల్ల మనకు వచ్చినటువంటి తీవ్రమైనటువంటి నష్టం మనకి ఇన్వెస్ట్మెంట్స్ రాకపోవడం. ఈనాడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ పోయింది. అంచేత ఎప్పుడైతే ఇతనికి అంటే ఈనాడు డెఫిసిట్లు పెరిగాయి, నేనంటే జనరల్గా అందరూ అనుకునేది కూడా జగన్మోహన్ రెడ్డికి విజన్ డెఫిసిట్ ఉంది. విజన్ లేకపోవడం వల్ల జరిగేటువంటి ఇవన్నీ ఒకళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ విజన్ ప్రజలకు పనికొచ్చేదని, రాష్ట్రానికి పనికొచ్చే విజన్ కాదు. తన హెంచ్మెన్కి తనకి పనికొచ్చేటువంటి విజనే అని పెట్టుకున్నాడు తప్ప రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ 15 రోజులు జరిగితే ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతిపక్షం పనిచేస్తుంది. ఆ పనిచేసేటువంటి అవకాశాన్ని కూడా లేకుండా ఒక్కరోజుతోటే కాలక్షేపం చేసి వెళ్ళిపోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. పారిపోవాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. కానీ టీడీఎల్పీ వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ ఐడియాలజీ, వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ సిస్టమ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. డెఫినెట్గా అతను నిలబెట్టేటువంటి పరిస్థితి, బయట కానీ హౌస్లో కానీ నిలబెట్టేటువంటి పరిస్థితి చేయటానికి అన్ని విధాలుగా పూనుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తే అన్ని విషయాలు చెప్పం, కానీ ఇప్పుడు చూస్తే ఎకానమీ, అసలు ఎకానమీ అనేటువంటి బ్యాక్ బోన్ టు ది ఎంటైర్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. అటువంటి బ్యాక్ బోన్ని ఎరగొట్టినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈనాడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాదాపు 5 years యావరేజ్ చూస్తే 10.22% గ్రోత్ రేట్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్రోత్ రేట్ -2.58, అంటే ఇంచుమించు అరౌండ్ 13% నెగిటివ్ గ్రోత్లో నడుస్తున్నాం మనం. బహుశా ఏ రాష్ట్రం ఇంత దారుణమైనటువంటి స్థితి లేదు. అంచేత ఇది కోవిడ్ అనేటువంటి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప కోవిడ్ కాదు, ఇతను స్వయంకృతాపరాధం. ఇతనికి ఆ విజన్ లేకపోవడంలో, ఎకానమీని ఎట్లా డెవలప్ చేయాలనేటువంటి విజన్ లేకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఈనాడు ఎకానమిక్ గ్రోత్ రేటు పడిపోవడం, విపరీతంగా పడిపోయింది. అంటే 1%, 2% కాదు, 13%కి పడిపోయిందంటే అసలు రెవెన్యూస్ ఎట్లా పెరుగుతాయని అడుగుతున్నాను. సెకండ్ పాయింట్ అంటే ఎకానమీ గ్రోత్ రేట్ పెరిగితేనే రెవెన్యూస్ పెరుగుతాయి, రెవెన్యూస్ పెరిగితేనే ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. ఇప్పుడు రెవెన్యూస్ నెగిటివ్ గ్రోత్లో ఉన్నాయి. రెవెన్యూస్ దాదాపు పడిపోతున్నాయి మొత్తం అన్నీ కూడా. ఒక్క ఎక్సైజ్ తప్ప మిగతా అన్ని సెక్టార్స్ పడిపోయాయి. ఎక్సైజ్ వాళ్ళు పిలిచి మరీ తాగిస్తున్నారు కాబట్టి, వాళ్ళ బ్రాండ్స్ కాబట్టి ఇది కూడా సరే డీటెయిల్స్ మిగతా వాళ్ళు చెప్తారు. అంచేత ఒక ఎక్సైజ్ తప్ప మిగతావన్నీ కూడా ఆల్ డిపార్ట్మెంట్లో గ్రోత్ రేటు పడిపోయాయి, కలెక్షన్స్ పడిపోయాయి. దీనికి కారణం ఎకానమీ కొలాప్స్ అవ్వడం. ఎప్పుడైతే ఎకానమీ గ్రోత్ రేట్ 13% పడిపోయిందో ఇంకా రెవెన్యూస్ పెరగవు భవిష్యత్తులో కూడా. అందుకనే ఇది ఇర్రిపేరబుల్ లాస్ టు ది స్టేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. అంటే రేపు భవిష్యత్తులో కూడా రిపేర్ చేసేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ లేదు. అదేవిధంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు. ఎంచేతంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుంది, ఆ డెవలప్మెంట్ కూడా ఉండదు. ఈ రోజున ఫేక్ సెక్షన్స్ కూడా మొదట్లో డబ్బా వాయించాడు, అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. కానీ అది చూస్తే వెహికల్ సెక్షన్ అలొకేషన్స్ కూడా రాను పడిపోతున్నాయి. ఇప్పుడు మొదట్లో ఇచ్చినటువంటి ఆ అమౌంట్ కూడా ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల ఆ వెహికల్ సెక్షన్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్లో, ఈబీసీస్లో కూడా ఒక
కమోషన్ కలిగింది. ఏం చేద్దంటే వాళ్ళకి రావాల్సినవి కూడా రావడం లేదు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ యొక్క స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అంతా కూడా డైవర్ట్ చేశారు. మొత్తం అంతా కూడా డైవర్ట్ చేస్తే దానివల్ల కాన్సిక్వెన్స్ ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఎస్సీ కాలనీస్లో కానీ ఎస్టీ కాలనీస్లో కానీ ఆ ఏరియాస్లో మాత్రం ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేపట్టడానికి అవకాశం లేకుండా ఆ డబ్బు కూడా వేరే పర్పస్గా ఉపయోగించేసుకున్నాడు, డైవర్ట్ చేశాడు. ఈ విధంగా చేయడం వల్ల ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల జీతాలు ఇవ్వలేకపోతున్నాడు. డిఏలు దాదాపు 7 డిఏస్ ఉన్నాయి. అదేవిధంగా పిఆర్సీ ఏమో ఇప్పటివరకు కూడా ఫైనలైజ్ చేయలేదు. సరే సిపిఎస్ వారంలో ఇస్తా అన్నది అది ఫైనలైజ్ చేయలేదు. అంచేత ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి సెక్షన్ కూడా అతను చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల, అతను చేసినటువంటి విధానాల వల్ల మొత్తం సమాజంలో ఉండేటి అందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు. స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు, అదేవిధంగా టీచర్స్ ఎఫెక్ట్ అయ్యారు, అదేవిధంగా లెక్చరర్స్ ఎయిడెడ్ కాలేజెస్ ఎఫెక్ట్ అయ్యాయి, అదేవిధంగా వెహికల్ సెక్షన్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఈ హౌసింగ్ మళ్ళీ 10,000 రూపాయలు వసూలు చేస్తే అట ఒక్కొక్కరి దగ్గర పట్టా దగ్గర వసూలు చేస్తే ఆ 10,000 రూపాయలు తీసుకుని అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇదో కొత్త సిస్టమ్. ఇప్పుడు 83లో పక్కా ఇళ్ళు మొదలుపెట్టాం మేము. అప్పటి నుంచి కూడా పట్టాల దగ్గర ఈచ్ పట్టా దగ్గర మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 10,000 రూపాయలు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎక్కడ మరి నేర్చుకున్నాడో ఈ విధానాలు మాకు అర్థం కావడం లేదు. కానీ అసలు రెవెన్యూ గ్రోత్ రేట్ మర్చిపోయి, అసలు ఎకనామిక్ గ్రోత్ రేట్ మర్చిపోయి డబ్బులు ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేయాలనేటువంటి దాంతో ఇప్పటికే చెప్పాను ముందు 1,300 కోట్ల రూపాయలు ఇంతకుముందు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కానీ అదేవిధంగా ట్యాక్సెస్ కానీ వేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ సిస్టమ్ అడాప్ట్ చేయడం వల్ల మళ్ళీ డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సార్ వేడ డిస్కామ్స్ది అదే మనం చూసే పేపర్లో. అందుచేత ఇది ఫిజికల్ ఇన్స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ రావడం రెండోది. ఎకానమీ కొలాప్స్ అవడం మొదటిది, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ రావడం రెండోది. మూడోది వచ్చేటప్పటికి ఈనాడుకు ఉండేటువంటి చూస్తే మూడోది వచ్చేటప్పటికి ఎప్పుడైతే జగన్కి సరి అయినటువంటి విజన్ లేదో, ఈరోజు అప్పులు విపరీతంగా పెరిగాయి. అంటే అప్పుల మీదే ఆధారపడింది తప్ప గవర్నమెంట్, ఇంతకుముందు కూడా చెప్పాను, దాదాపు ఈ సంవత్సరం అంతానికి 5 లక్షల కోట్ల పైచీలకు అప్పులు కాబోతున్నాయి ఈ రాష్ట్రానికి. అంటే దాదాపు భవిష్యత్తులో 1,00,000 కోట్ల రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్ కానీ అదేవిధంగా ఇంట్రెస్ట్ కానీ కట్టాలి ఈ ప్రభుత్వం. అంచేత భవిష్యత్తులో వీళ్ళకి అప్పులు కూడా దొరకవు. అంచేత అప్పులు కూడా ఇప్పటికే సీల్ చేసేస్తున్నారు ఎక్కడికక్కడ. మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది కొంత అమౌంట్, ఏది మన 0.5%లో కొంత రిలీజ్ చేశారు. మన స్టేట్కి మాత్రం 11 స్టేట్లకు ఇచ్చారు, కానీ మన స్టేట్కి మాత్రం దాంట్లో ఏ విధంగానూ షేర్ రాలే. ఎందుకు రాలేదంటే వీళ్ళు చేసేటువంటి విధానాలు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళు ఖర్చు పెట్టడం లేదనేటువంటి చాలా స్పష్టంగా చెప్పారు. వీళ్ళు ఈ సంవత్సరం ఈనాటికి 11,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టవలసి వస్తే 6,500 కోట్లు మాత్రమే వీళ్ళు ఖర్చు పెట్టారు ఇప్పటికీ. అంచేత మనకి ఎలిజిబిలిటీ రాలేదు. దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి షేర్లో మనకి ఎలిజిబిలిటీ రాలే. ఎలిజిబిలిటీ రాకపోవడం వల్ల ఆ విధంగా నష్టం జరిగింది. అందుచేత ఈ యొక్క ఫిస్కల్ మేనేజ్మెంట్లో పూర్తిగా వైఫల్యం చెందింది. ఎకానమీని పెంచడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. అదేవిధంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ 3 ప్రధాన కారణం వల్ల రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని సెక్టార్స్ కూడా కుంటుపడ్డాయి. ఈ కుంటుపడ్డాన్ని ఇన్ని ఇష్యూస్ మీకు ఇచ్చినటువంటి లిస్ట్ కానీ ఇటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు, అప్పులు విపరీతంగా పెరుగుతున్నప్పుడు, ఇవన్నీ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కరించడానికి డిబేట్ చేయడానికి అపోజిషన్ డిబేట్ చేయడం కదా, అవసరం అయితే సలహాలు కూడా ఇస్తాం. అవన్నీ చేయడానికి శాసనసభ అదేవిధంగా కౌన్సిల్ కానీ 15 రోజులు జరపవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా జరపకపోవడం చూస్తూ ఉంటే వీళ్ళకి శాసనసభల మీద గౌరవం లేదు, ఏ వ్యవస్థ మీద గౌరవం లేదు. అతను అనుకున్న దాని మీద అతనికి గౌరవం తప్ప వ్యవస్థల మీద గౌరవం లేకుండా వ్యవస్థలను చిన్నాభిన్నం చేసినటువంటి ఘనుడు ఎవరంటే ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత 15 రోజులు జరపాలి. దీనివల్ల వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ చూస్తే పేదరికం పెరిగింది. మొన్నటి వరకు పేదరికం తగ్గుతూ వచ్చింది, ఇప్పుడు పేదరికం పెరిగింది. అదేవిధంగా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. మేము ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాము బలహీన వర్గాలకు అంటున్నారు, కానీ నేను ఒకటే కృషి, ఎందుకు పేదరికం పెరుగుతుంది మీ ఇంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు? అంటే మీ అసమర్థత.
అది మీరు చేసేటువంటి అవి చెప్పడం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడమే తప్ప రియాలిటీగా చూసినట్లయితే పేదరికం పెరుగుతుంది, ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత గవర్నమెంట్ వహిస్తూనే గవర్నమెంట్ షుడ్ బి అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్, గవర్నమెంట్ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. ఆ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పారిపోతూ ఒకరోజు మాత్రమే అసెంబ్లీ పెడుతున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండించి 15 రోజులు కంపల్సరీగా అసెంబ్లీ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. చూస్తాం, ఇంకా టైం ఉంది కదా, టైం ఉంది. ఇంకా రేపటి వరకు ఉంది. రేపు 8 గంటలకు 9 గంటల మీది రేపు 9 గంటలకు కదా, 8:30కి బీఎస్సీ అసెంబ్లీలో 8 లోపల డిసైడ్ చేస్తాం ఏం చేయాలనేది. అంటే వాళ్ళకు కావాల్సినప్పుడు పెట్టుకోవడానికి శాసనసభలో సమావేశాలు కాదు. ఎందుకు పార్లమెంట్ రెగ్యులర్గా పెడుతున్నారు? ఎంచేత ఒక టైం ఉంది. ఏం డిసైడ్ చేశారంటే అప్పుడు స్టాండింగ్ కమిటీ, జనరల్ పర్పస్ కమిటీ అని ఒకటి పార్లమెంట్లో డిసైడ్ చేసింది. సంవత్సరానికి 3 సార్లు వింటర్ సెషను, అదేవిధంగా ఆటమ్ సీజను, 3 సార్లు సమ్మర్ సెషన్, 3 సెషన్స్ పెడతారు ప్రతి అసెంబ్లీ, ప్రతి పార్లమెంటు కూడా. మనం 3 సార్లు పెట్టుకోకుండా మాకు నచ్చినప్పుడు పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎందుకు పెట్టుకోకూడదు? ఇప్పుడు పెట్టుకోకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటి అని అడుగుతున్నా. పెట్టుకోకపోవడానికి కారణం ఏంటి? ఓకే, రేపు పెడుతున్నారు, రేపు పెట్టి 15 రోజులు పెట్టుకోవచ్చు కదా. 15 రోజులు అంటే వాళ్ళకి కలిసి వస్తేనే పెట్టుకుంటారా? ప్రజలకు కలిసి వస్తే బెటరా? ప్రజల విషయాలు చర్చించడానికి బెటరా వాళ్ళు? అంచేత అపోజిషన్ చూసి భయపడుతున్నారా? ఓకే, రేపు మళ్ళీ రేపు ఎట్లాగా పెట్టుకోవాలి వాళ్ళు. పెట్టుకోవడానికి సంవత్సరానికి 3 సార్లు పెట్టాలి. ఎవరి బడ్జెట్ సెషన్ ఉంటుంది, తర్వాత వింటర్ సెషన్ ఉంటుంది, తర్వాత ఇంకో సెషన్ ఆటమ్ సెషన్ ఉంటుంది. ఈ 3 సెషన్లలో పెట్టుకోవాలి. పెట్టుకుని కనీసం వారం 10 రోజులు ఒక్కో సెషన్ పెట్టాలి. అందుకని ఒకరోజు బడ్జెట్ పెట్టి, ఒకరోజేమో ఈ సెషన్ పెట్టి, ఇంకెన్నో 2021 అంటే 21-22 ఇయర్లో ఒక్కరోజు పెట్టారు సెషన్. ఇప్పటికీ రేపు ఒకటైతే 2 రోజులు. ఏంటి అంటే అపహాసం చేస్తున్నారు శాసనసభని? ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు పెట్టలేరు? తర్వాత పెట్టుకోవడం, మీరు తర్వాత కావాలంటే పెట్టుకుంటారు, వాళ్ళు అవసరం ఉంటే పెట్టుకుంటారు. అంతేగాని రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి అప్పుడే పెట్టుకుంటాం అనేది. ఇప్పుడు ఎమ్మెల్సీలు లేరా? వాళ్ళకు ఉన్నారు, మాకున్నారు. వాళ్ళకే మెజారిటీ ఉంది. ఇప్పుడు మాకంటే వాళ్ళకి మెజారిటీ ఉంది. ఇప్పుడు మేము 16 ఉన్నాం. వాళ్ళు దాదాపు వాళ్ళు మిగతా అందరూ కలిపి నాన్ టీడీఎల్పీ కలిపి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈవెన్ వైసీపీ కూడా 12-13 ఉన్నారు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే. అంచేత వాళ్ళు పెట్టుకోవాలి, పెట్టాలి. ఇప్పుడు ఎవరికి మెజారిటీ ఉందని అట్లయితే అపోజిషన్కి మెజారిటీ ఉండదు ఎప్పుడు. అంచేత గవర్నమెంట్కి మెజారిటీ ఉంటుంది. ఉన్నప్పుడు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటామని ఎవరు పెట్టుకోలేదే పార్లమెంట్ కానీ ఎక్కడ కూడా. అందరూ ఆ టైముల ప్రకారంగా పెడతారు. ఎవరు చెప్పే విషయాలు వాళ్ళు చెప్తారు, ప్రజలు వింటారు. వీఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పబ్లిక్. అంచేత పీపుల్స్ ఏమనుకుంటున్నారో ఈరోజు ఉంది. ఎయిడెడ్ కాలేజెస్ ఇష్యూ ఉంది, మేజర్ ఇష్యూ. అదేవిధంగా పీఆర్సీ ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ఇష్యూ, మేజర్ ఇష్యూ ఉంది. అదేవిధంగా రైతుల ఇష్యూ ఉంది, విమెన్స్ హెరాస్మెంట్ ఇష్యూ ఉంది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఉంది. ఇవన్నీ మీకు ఇచ్చాము, లిస్టులో అన్నీ ఇచ్చాము. అంచేత ఇవన్నీ కాకుండా నేను చెప్పిన 3 ప్రధానమైన ఎకానమీ కొలాప్సు, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ రావడం, అదేవిధంగా మూడోది వచ్చేటప్పటికి అప్పులు విపరీతంగా పెరిగిపోవడం. ఈ 3 వల్ల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్ని సెక్టార్స్ మీద పడుతుంది. అంటే డబ్బులు ఉంటే కదా చేసేది. ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆల్ సెక్టార్స్ మీద పడడం వల్ల ఆల్మోస్ట్ జీరో డెవలప్మెంట్. ఏం చేతంటే మీకు రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది కదా, క్యాపిటల్ ఎక్స్పెండిచరు మీరు చేయడం లేదని చెప్తున్నారు. నిన్న కూడా సీతారామన్ చెప్పింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుందని నేను అడుగుతున్నాను. అంటే మీరు అభివృద్ధి చేయడం లేదు, సంక్షేమాలు చేయడం లేదు, ఏమీ చేయకుండా మీరు కాలక్షేపం చేస్తూ మొత్తం న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళకి